సో హలో గైస్ నమస్తే వెల్కమ్ టు ద న్యూ వీడియో గైస్ మన వీడియోలో స్విస్ట్రానిక్ ప్రాజెక్ట్ గురించి అయితే డిస్కస్ చేద్దాం గైస్ ఆల్రెడీ ప్రాజెక్ట్ అనేది $5 million ఫండింగ్ అయితే రేస్ చేసింది గైస్ ఈ ప్రాజెక్ట్ లో టెస్ట్ నెట్ 2.2 అయితే రన్ అవుతుంది మనమే టెస్ట్ నెట్ లో పార్టిసిపేట్ చేసి వీళ్ళకి అప్కమింగ్ డ్రాప్ కి అయితే ఎలిజిబుల్ అయితే అవ్వచ్చు వీళ్ళు ఆల్రెడీ టెస్ట్ నెట్ యూజర్స్ కి రివార్డ్ కూడా కన్ఫర్మ్ చేశారు గైస్ వీళ్ళ యొక్క ట్విట్టర్ హ్యాండిల్ అయితే ఓపెన్ చేసి పిన్ ట్వీట్ అయితే చెక్ చేయండి ఈ యొక్క టెస్ట్ నెట్ లో మనం ఎలా పార్టిసిపేట్ అవ్వాలి ఏంటని చెప్పేసి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకు మెన్షన్ చేశారు సో రివార్డ్ కూడా మెన్షన్ చేశారు చూడండి మెయిన్ ప్రైస్ పూల్ ఇన్ SWTR టోకెన్స్ సో టెస్ట్ నెట్ యూజర్స్ కి ఆల్రెడీ ఒక పూల్ అయితే ఎలోకేట్ అయితే చేశారు గైస్ మీకు ఆ పూల్ నుంచి డ్రాప్ ఎలోకేషన్ అయితే రిసీవ్ అవుతుంది SWTR టోకెన్ అనేది వీళ్ళ యొక్క నెగిటివ్ టోకెన్ గైస్ ఓకేనా సో అట్లానే మీకు పేమెంట్ కూడా Q3 లోనే రిసీవ్ అవుతుంది గైస్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క టెస్ట్ నెట్ లో అయితే పార్టిసిపేట్ చేయండి బేస్ టెస్ట్ నెట్ కావాల్సిన లింక్స్ అనేవి కూడా నేను మీకు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీరు అక్కడ నుంచి అయితే కాపీ చేసుకోండి ఈ టెస్ట్ నెట్ లింక్ అనేది ఛానల్ అయితే ఉంటుంది సో లింక్ అయితే కాపీ చేసుకొని మీ బ్రౌజర్లో అయితే ఓపెన్ చేయండి మీకు ఎలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది గైస్ ఇక్కడ మీకు టోటల్ 3 డిఫరెంట్ టాస్క్లు అయితే ఉంటాయి గైస్ ఓకేనా ఫస్ట్ ఇక్కడ మనకి టెక్నికల్ టాస్క్లు అయితే ఉంటాయి సెకండ్ ఇక్కడ మీకు అదర్ టాస్క్లు అయితే ఉంటాయి థర్డ్ ఇక్కడ మీకు అచీవ్మెంట్స్ అయితే ఉంటాయి మనం ఈ 3 టాస్క్లు కూడా కంప్లీట్ చేయాలి మీరు ఇక్కడ ఈచ్ టాస్క్ అనేది కంప్లీట్ చేసినందుకు AP స్కోర్ అయితే ప్రొవైడ్ చేస్తారు గైస్ చూడండి మీరు ఫస్ట్ టాస్క్ అనేది కంప్లీట్ చేస్తే 25 సెకండ్ టాస్క్ కి 35 AP స్కోర్ ఇట్లా మీకు ఈచ్ టాస్క్ కి కూడా AP స్కోర్ అయితే ప్రొవైడ్ చేస్తారు సో మీరు ఎంత ఎక్కువ ఈ AP స్కోర్ అనేది కలెక్ట్ చేసినట్లయితే అంత ఎక్కువ డ్రాప్ ఎలికేషన్ అనేది మీకు రిసీవ్ అవుతుంది అనమాట ఓకేనా సో అలానే మనం ఈ టెస్ట్ నెట్ లో ఒక న్యూ వాలెట్ అయితే పార్టిసిపేట్ అయితే చేయాలి మీకు డౌట్ అయితే ఉండొచ్చు ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ టెస్ట్ నెట్ వాలెట్లు ఉన్నాయి కదా మళ్ళీ న్యూ వాలెట్ ఎందుకని చెప్పేసి మీరు వీడియో టిల్ ఎండ్ వరకు చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది గైస్ న్యూ వాలెట్ అనేది ఎందుకు యూస్ చేయమన్నాను సో న్యూ వాలెట్ అనేది ఎలా క్రియేట్ చేయాలంటే మీ మెటామాస్క్ ఎక్స్టెన్షన్ అయితే ఓపెన్ చేయండి ఎక్స్టెన్షన్ ఓపెన్ చేసుకున్న తర్వాత టాప్ లో ఇక్కడ మీకు అకౌంట్ 1 అని ఉంది కదా గైస్ ఈ యొక్క అకౌంట్ 1 అనే బటన్ మీద ట్యాప్ చేయండి ఇక్కడ మీకు యాడ్ అకౌంట్ అయితే ఉంటుంది యాడ్ అకౌంట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి యాడ్ న్యూ అకౌంట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి ఇక్కడ అకౌంట్ నేమ్ అయితే వచ్చేసి స్విస్ట్రానిక్ అని అయితే ఎంటర్ చేయండి సో నేమ్ అనేది ఎంటర్ చేసుకున్న తర్వాత క్రియేట్ అనే బటన్ అయితే ట్యాప్ చేయండి మనకి సెకండరీ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది సో మనం ఈ సెకండరీ అకౌంట్ నుంచి మనం టెస్ట్ నెట్ అయితే పార్టిసిపేట్ చేయాలి గైస్ ఓకేనా అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కనెక్ట్ వాలెట్ అయితే ఉంటుంది కనెక్ట్ వాలెట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి గైస్ అగ్రీ అనే బటన్ మీద ట్యాప్ చేయండి అగైన్ మళ్ళీ వాలెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మెటామాస్క్ అయితే ఉంటుంది సో మెటామాస్క్ మీద అయితే క్లిక్ చేయండి ఇక్కడ మీకు డెస్క్టాప్ అని ఉందో డెస్క్టాప్ అయితే సెలెక్ట్ చేసుకోండి కనెక్ట్ విత్ మెటామాస్క్ ఎక్స్టెన్షన్ అనే బటన్ మీద ట్యాప్ చేస్తే మెటామాస్క్ ఎలాంటి ప్రాంప్ట్ అయితే వస్తుంది వాలెట్ అనేది కనెక్ట్ అయ్యేటప్పుడు చెక్ చేయండి గైస్ మీ సెకండ్ అకౌంట్ అనేది సెలెక్ట్ అయ్యి ఉండాలి ఓకేనా సో ఇక్కడ మీకు కింద నెక్స్ట్ అని ఉందా నెక్స్ట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి అగైన్ మళ్ళీ కన్ఫర్మ్ అనే బటన్ మీద ట్యాప్ చేస్తే వాలెట్ అనేది కనెక్ట్ అవుతుంది ఇక్కడ మీకు సైన్ ఇన్ మెసేజ్ ఉందో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మెటామాస్క్ వాలెట్ కు ఒక ప్రాంప్ట్ అయితే వస్తుంది సిగ్నేచర్ రిక్వెస్ట్ అయితే వస్తుంది సైన్ ఇన్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి వాలెట్ కనెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ మనం నెట్వర్క్ అయితే స్విచ్ అవ్వాలి గైస్ ఇక్కడ మీకు లోగో సింబల్ ఉందా మీ అడ్రస్ ఉంటుంది మీ అడ్రస్ పక్కన ఇక్కడ మీకు ఒక లోగో అయితే డిస్ప్లే అవుతుంది ఈ లోగో మీద క్లిక్ చేయండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు నెట్వర్క్ చూడండి గైస్ ఇథీరియం అయితే ఉంది కదా యారో సింబల్ మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఉంటుంది స్విస్ట్రానిక్ టెస్ట్ నెట్ ది సో ఈ యొక్క దీన్ని అయితే సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మెటామాస్క్ ఇలాంటి ప్రాంప్ట్ అయితే వస్తుంది నెట్వర్క్ అనేది యాడ్ చేసుకోమని చెప్పేసి అప్రూవ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి నెట్వర్క్ అనేది స్విచ్ అవ్వమంటుంది స్విచ్ నెట్వర్క్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి చెక్ చేయండి మీ నెట్వర్క్ అనేది స్విస్ట్రానిక్ కి చేంజ్ అయిందా లేదని చెప్పేసి చూడండి స్విస్ట్రానిక్ అని ఉంటుంది ఓకేనా సో నెట్వర్క్ అనేది స్విచ్ అయిన తర్వాత టాప్ లో పాపప్ ఉందా సో పాపప్ అయితే కట్ చేయండి సో కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ మీరు ఫస్ట్ అయితే క్లెయిమ్ చేసుకోవాలి ఫస్ట్ అనేది క్లెయిమ్ చేసుకోవడానికి కొంచెం ఇట్లా కిందకైతే స్క్రోల్ చేయండి ఫస్ట్ టాస్క్ అనేది మనకి అదర్ టాస్క్ అయితే ఉంటుంది ఈ యొక్క ఫస్ట్ టాస్క్ అనేది మీకు డైలీ టాస్క్ గైస్ దీన్ని మీరు డైలీ చెకిన్ కింద అయితే యాడ్ చేసుకోండి సో డైలీ మీరు ఫస్ట్ టాస్క్ అనేది కంప్లీట్ చేసినట్లయితే 10 AP స్కోర్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఓకే ఈ టాస్క్ అనేది మీరు డైలీ కంప్లీట్ చేసుకోవచ్చు సో టాస్క్ అనేది ఎలా కంప్లీట్ చేయాలంటే ఇక్కడ మీకు స్టార్ట్ క్వశ్చన్ ఉందా స్టార్ట్ క్వశ్చన్ బట్టి మీరు ట్యాప్ చేయండి ఇక్కడ ఒక లింక్ అయితే ఉంటుంది ఫస్ట్ లింక్ మీద అయితే క్లిక్ చేయండి లింక్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ వాలెట్ అడ్రస్ అయితే ఎంటర్ చేయాలి సో మెటామాస్క్ ఎక్స్టెన్షన్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేశాక వాలెట్ అడ్రస్ అయితే కాపీ చేసుకోండి కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు కాపీ చేసుకున్న వాలెట్ అడ్రస్ అనేది ఇక్కడ పేస్ట్ చేసి కంటిన్యూ అనే బటన్ అయితే ట్యాప్ చేయండి గైస్ ఓకేనా ఒక క్యాప్చా అయితే వస్తుంది క్యాప్చాని వెరిఫై చేయండి సో వెరిఫై చేసుకున్న తర్వాత గైస్ మనకి ఫస్ట్ అనేది 1 టోకెన్ అయితే ప్రొవైడ్ చేస్తారు మీరు ఫస్ట్ ని ఇంక్రీజ్ చేసుకోవాలనుకోండి అంటే మీరు 5 టోకెన్స్ అయితే క్లెయిమ్ చేసుకోవాలంటే ఫస్ట్ అనేది మీరు ఒక ట్వీట్ అయితే చేయాలి ఇక్కడ మీకు యారో సింబల్ ఉందా యారో సింబల్ మీద అయితే క్లిక్ చేయండి మిమ్మల్ని ట్విట్టర్ అయితే తీసుకెళ్తుంది దీని అయితే పోస్ట్ చేయాలి సింపుల్ పోస్ట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి సో మీరు ఇప్పుడు పోస్ట్ చేసిన లింక్ ఉంటుంది కదా వ్యూ అనే బటన్ మీద ట్యాప్ చేసి ఈ యొక్క ట్వీట్ లింక్ అనేది కాపీ చేసుకోండి గైస్ ఓకేనా సో ట్వీట్ లింక్ అనేది కాపీ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ ఫస్ట్ పేజ్ కి అయితే వచ్చేయండి ఇప్పుడు మీరు పోస్ట్ చేసిన ట్వీట్ లింక్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి ఇక్కడ మీకు ఫ్యూ సెకండ్స్ అయితే లోడింగ్ అవుతుంది లోడింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మీకు క్లెయిమ్ అనే బటన్ ఉంటుంది క్లెయిమ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి సో మీకు ఫస్ట్ అనేది క్లెయిమ్ అవుతుంది ఫస్ట్ క్లెయిమ్ అయిన తర్వాత మనకి ఫస్ట్ టాస్క్ అనేది ఎలా కంప్లీట్ చేయాలంటే ఇందులో మీరు డైలీ ఫస్ట్ అయితే క్లెయిమ్ చేసుకొని ట్రాన్సాక్షన్ హ్యాస్ అనేది ఇక్కడ మీరు ప్రొవైడ్ చేయాలి గైస్ ఓకేనా ఈ బాక్స్ లో ట్రాన్సాక్షన్ హ్యాస్ అనేది ఎలా కాపీ చేసుకోవాలంటే అగైన్ మళ్ళీ ఫస్ట్ పేజ్ కి అయితే వెళ్ళిపోండి ఇక్కడ మీకు ట్రాన్సాక్షన్ హ్యాస్ అని ఉందో ఈ యొక్క ట్రాన్సాక్షన్ హ్యాస్ మీద అయితే క్లిక్ చేయండి తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది సో ట్రాన్సాక్షన్ హ్యాస్ అది కూడా ఇక్కడ మీకు డిస్ప్లే అయితే అవుతాయి ఇక్కడ మనకి ఎర్రర్ అనుకుంటే పేజ్ అయితే ప్రాపర్ గా రీలోడ్ అయితే అవ్వలేదు సో కానీ మీరు ట్రాన్సాక్షన్ అయితే టాప్ నుంచి కూడా కాపీ చేసుకోవచ్చు గైస్ ఓకేనా సో టాప్ లో ఇక్కడ మీకు URL ఉందా సో URL మీద అయితే క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీకు TX అని ఉందా ఇక్కడ వరకు అయితే సెలెక్ట్ చేసుకోండి గైస్ ఓకేనా ఇదే మీకు ట్రాన్సాక్షన్ హ్యాస్ సెలెక్ట్ చేసుకొని Ctrl+C అయితే ప్రెస్ చేయండి మీకు ఇది కాపీ అవుతుంది కాపీ అయిన తర్వాత అగైన్ మళ్ళీ మీరు టెస్ట్ నెట్ పేజ్ కి అయితే వెళ్ళిపోండి ఇప్పుడు మీరు కాపీ చేసుకున్న ట్రాన్సాక్షన్ హ్యాస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయండి సో ఇక్కడ మీకు సబ్మిట్ అనే బటన్ మీద
ట్యాప్ చేసుకున్నట్లయితే మీకు ఈ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. చూడండి క్విస్ట్ కంప్లీటెడ్. టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పాపప్ అయితే కట్ చేయండి. సో ఈ టాస్క్‌కి సంబంధించిన ఏపీ స్కోర్ అనేది మీకు టాప్‌లో అయితే డిస్‌ప్లే అవుతుంది గైస్. ఓకేనా. సో ఇట్లా మీరు డైలీ ఒక ఫస్ట్ టాస్క్ అయితే కంప్లీట్ చేసి 10 ఏపీ స్కోర్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చు. టాస్క్ అనేది మీరు డైలీ చెక్‌లు అయితే యాడ్ చేసుకొని డైలీ కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. గైస్ ఇప్పుడు మనం 1 బై 1 టాస్క్‌లన్నీ కూడా కంప్లీట్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఇక్కడ టెక్నికల్ టాస్క్‌లు అయితే కంప్లీట్ చేద్దాం. గైస్ మనం ఈ టెక్నికల్ టాస్క్‌లనేవి కంప్లీట్ చేయడానికి మీరు నోట్ రన్ అయితే చేయాలి. ఈ నోట్ రన్ టాస్క్‌లన్నీ ఎలా కంప్లీట్ చేయాలో నేను మీకు చాలా ఈజీ ప్రాసెస్‌లో అయితే చెప్తాను. సో నేను మీకు ఎలా అయితే చెప్తానో 1 బై 1 స్టెప్స్ అనేవి ఫాలో చేయండి. ఓకేనా. మీరు ఈ నోట్ రన్ టాస్క్‌లనేవి కంప్లీట్ చేయడానికి మీ దగ్గర గిటబ్ అకౌంట్ అయితే ఉండాలి. సో ఈ యొక్క గిటబ్ లింక్ అనేది నేను మీకు ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాను. లింక్ అయితే కాపీ చేసుకొని న్యూ ట్యాబ్‌లో అయితే ఓపెన్ చేయండి. మీ దగ్గర ఆల్రెడీ గిటబ్‌లో అకౌంట్ గనుక ఉందనుకోండి, ఇక్కడ టాప్‌లో సైన్ ఇన్ అని అయితే ఉంటుంది. సైన్ ఇన్ అనే బటన్ మీద ట్యాప్ చేసి మీ అకౌంట్ అనేది లాగిన్ చేయండి. సో మీ దగ్గర అకౌంట్ గనుక లేదనుకోండి, ఇక్కడ మీ ఎంటర్ యువర్ ఈమెయిల్ అని ఉందా, సో మీ ఈమెయిల్ అడ్రెస్ అయితే ఎంటర్ చేసి కంటిన్యూ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ఒక పాస్వర్డ్ అయితే ఉంది. పాస్వర్డ్ అనేది సెట్ చేసుకొని అగైన్ మళ్ళీ కంటిన్యూ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. మీరు ఎంటర్ చేసిన ఈమెయిల్‌కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి ఇక్కడ ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే అకౌంట్ అనేది క్రియేట్ చేశారో అకౌంట్ అయితే లాగిన్ చేయమంటుంది. సేమ్ యూజర్ నేమ్ అట్లానే సేమ్ పాస్వర్డ్ అయితే పెట్టి ఇక్కడ మీరు సైన్ ఇన్ అనే బటన్ మీద ట్యాప్ చేసి మీ అకౌంట్ అయితే లాగిన్ చేయండి. సో లాగిన్ చేసిన తర్వాత ఇక్కడ మిమ్మల్ని యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇది మీరు రాండమ్‌గా ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేసేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత కింద మీకు కంటిన్యూ అనే బటన్ ఉందా, కంటిన్యూ అనే బటన్ అయితే ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాత కిందకైతే స్క్రాల్ చేయండి. ఇక్కడ మీకు స్కిప్ అనే ఆప్షన్ ఉంటుంది. స్కిప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీ యొక్క గిటబ్ అకౌంట్ అయితే ఓపెన్ అవుతుంది గైస్. ఓకేనా. ఇట్లా ఫస్ట్ మీరు ఒక గిటబ్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత నేను మీకు మన టెలిగ్రామ్ ఛానల్‌లో గిట్ పాడ్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను గైస్. ఈ లింక్ అనేది న్యూ ట్యాబ్‌లో అయితే ఓపెన్ చేయండి. ఒక గిట్ పాడ్ అంటే ఏంటి బ్రో అంటే గైస్ మనం కోడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయడానికి అట్లనే కోడ్స్ అనేవి ఎంటర్ చేయడానికి మనకి గిట్ పాడ్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ యొక్క పేజ్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత టాప్‌లో చూడండి ఇక్కడ మీకు లాగిన్ అని ఉందా, సో లాగిన్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాత సో దీన్ని మనం గిటబ్ త్రూ అయితే లాగిన్ అవ్వాలి. ఇక్కడ చూడండి సో కంటిన్యూ విత్ గిటబ్ అని ఉందా, కంటిన్యూ విత్ గిటబ్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మిమ్మల్ని అథరైజ్ అయితే చేయమంటుంది. ఆల్రెడీ మనం గిటబ్ అకౌంట్ లాగిన్ చేసాం కాబట్టి ఇక్కడ మీకు అథెంటికేషన్ అయితే వచ్చింది గైస్. ఓకేనా. అథరైజ్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకి లాగిన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో లాగిన్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ మిమ్మల్ని లాస్ట్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. ఏదో ఒక నెంబర్ అయితే ఎంటర్ చేసేయండి. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత కింద మీకు కంటిన్యూ విత్ 10 అవర్స్ అని ఉందా, ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. అగైన్ మళ్ళీ కంటిన్యూ అనే ఆప్షన్ వస్తుంది. కంటిన్యూ బటన్ మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ కూడా ఏదో ఒక రాండమ్ డీటెయిల్స్ అయితే సెలెక్ట్ చేయండి గైస్. ఏదో ఒకటి ఇక్కడ మీకు నచ్చింది ఏదో ఒకటి అయితే ఇచ్చేసేయండి గైస్. ఓకేనా. ఏదో ఒకటి రాండమ్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత కింద మీకు కంటిన్యూ అనే బటన్ ఉందా, కంటిన్యూ అనే బటన్ అయితే ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ టాప్‌లో చూడండి గైస్ ఇక్కడ మీకు ప్రొఫైల్ ఉందా, ప్రొఫైల్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు యూజర్ సెట్టింగ్ అని అయితే ఉంటుంది. యూజర్ సెట్టింగ్ అనే ఆప్షన్‌లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు గిట్ ప్రొవైడర్ అని అయితే ఉంటుంది. గిట్ ప్రొవైడర్ అనే ఆప్షన్‌లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు గిటబ్ ఉందా, ఇక్కడ మీకు 3 లైన్స్ ఉంటాయి గైస్. ఓకేనా. గిటబ్ తిన్నంగా ఈ 3 లైన్స్ మీద అయితే క్లిక్ చేసి ఎడిట్ పర్మిషన్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ యొక్క పబ్లిక్ రెపో ఉంది కదా గైస్, దీన్ని మనం ఎనేబుల్ చేయాలి. సో ఇట్లా జస్ట్ దీన్ని అయితే టిక్ చేయండి. టిక్ చేసి అప్డేట్ పర్మిషన్స్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. అగైన్ మళ్ళీ గిటబ్ అథెంటికేషన్ అయితే అడుగుతుంది. అథరైజ్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకున్నట్లయితే మనకి సెట్టింగ్స్ అనేవి అప్డేట్ అయితే అవుతాయి గైస్. ఓకేనా. సో చూడండి పబ్లిక్ రెపో అనేది అప్డేట్ అయింది. ఇట్లా మీరు పబ్లిక్ రెపోని అయితే ఫస్ట్ ఎనేబుల్ అయితే చేసేయండి. ఓకేనా. ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ వర్క్ స్పేస్ అని ఉందా, వర్క్ స్పేస్ అనే ఆప్షన్‌లోకి వచ్చినట్లయితే మనకి టోటల్ సెటప్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇక మనం టాస్క్‌లు అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. సో టాస్క్‌లు కంప్లీట్ చేయడానికి ఫస్ట్ మీరు టెస్ట్‌నెట్ పేజ్‌కి అయితే వచ్చేయండి. సో ఇక్కడ మనకి టెక్నికల్ టాస్క్‌లు అని చెప్పాను కదా గైస్, ఇందులో మీకు టోటల్ 6 టాస్క్‌లు అయితే ఉంటాయి. ఈ 6 టాస్క్‌లు కూడా మనం ఈ వీడియోలో అయితే కంప్లీట్ చేయలేము గైస్. ఓకేనా. వీడియో అనేది చాలా లెంతీ అవుతుంది. మనం ఈ యొక్క టెస్ట్‌నెట్‌ని 3 ప్రాజెక్ట్స్ కింద అయితే డివైడ్ చేద్దాం. సో నేను మీకు ఈ వీడియోలో ఫస్ట్ 2 టాస్క్‌లు ఎలా కంప్లీట్ చేయాలో చెప్తాను. సెకండ్ వీడియోలో 3, 4 టాస్క్‌లు, నెక్స్ట్ వీడియోలో 5, 6 టాస్క్‌లు అనేవి ఎలా కంప్లీట్ చేయాలో చెప్తాను. ఓకేనా. ఆల్రెడీ నేను ఇది సెకండ్ టైమ్ గైస్ వీడియో అనేది రికార్డ్ చేయడం. సో ఫస్ట్ టైం టోటల్ అన్ని టాస్క్‌లు కూడా కంప్లీట్ చేసి వీడియో అయితే రికార్డ్ చేశాను. నియర్లీ 1.5 అవర్ అయితే వచ్చింది. సో అంత వీడియోని అయితే ఎవరు కూడా చూడరు కదా. అందుకు నేను దీన్ని 3 పార్ట్స్ కింద అయితే డివైడ్ చేస్తున్నాను. మీకు కూడా కొంచెం ఈజీగా అయితే ఉంటుంది. ఓకేనా. గైస్ అట్లానే మనకి టెస్ట్‌నెట్ అనేది మీరు మొబైల్‌లో అయినా సరే కంప్లీట్ చేయొచ్చు. సో ల్యాప్‌టాప్‌లో అయినా కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. మొబైల్ యూజర్స్ కూడా ఈ టెస్ట్‌నెట్‌లో అయితే పార్టిసిపేట్ చేయండి గైస్. ఓకేనా. సో టాస్క్ అనేది కంప్లీట్ చేయడానికి ఇక్కడ మనం కొన్ని కోడ్స్ అయితే ఉంటాయి గైస్. మీకు కావాల్సిన కోడింగ్ అంతా కూడా నేను మీకు మా టెలిగ్రామ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇది మనకి టాస్క్ 1కి సంబంధించిన కోడ్స్ గైస్. ఓకేనా. సో టాస్క్ 1కి సంబంధించిన కోడ్ అయితే మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మీరు ల్యాప్‌టాప్‌లో చేసినట్లయితే మీకు నోట్ ప్యాడ్ అని అయితే ఉంటుంది గైస్. నోట్ ప్యాడ్‌లో ఈ కోడ్ అంతా కూడా పేస్ట్ చేయండి. సో మీరు మొబైల్‌లో చేసినట్లయినా సరే మీకు నోట్స్ అని చెప్పేసి ఒక యాప్ అయితే ఉంటుంది. ఆ నోట్స్‌లో అయితే మీరు టోటల్ కోడ్ అంతా కూడా పేస్ట్ చేసుకోండి. ఓకేనా. పేస్ట్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ మీ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. మనకి ఫస్ట్ టాస్క్ డిప్లాయ్ కాంట్రాక్ట్. సో టాస్క్ అనేది కంప్లీట్ చేయడానికి మీరు గిటబ్ అయితే ఓపెన్ చేయండి. గైస్ అలానే మనకి టాస్క్ అనేవి కొంచెం డిఫికల్ట్‌గా అయితే ఉంటాయి. మీకు కొంచెం కన్‌ఫ్యూజ్‌గా అయితే ఉంటాయి. నేను మీకు ఈజీ వేలో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను గైస్. మీరు వీడియోని టిల్ ఎండ్ వరకు చూసి నేను ఏవైతే స్టెప్స్ చెప్తున్నానో సేమ్ స్టెప్స్ అయితే ఫాలో చేయండి. ఓకేనా. సో గిటబ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీ ప్రొఫైల్ ఉందా టాప్‌లో, ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెకండ్ ఆప్షన్ గైస్ యువర్ రిపోజిటరీస్ అని అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఒక న్యూ రిపోజిటరీ అయితే క్రియేట్ చేయాలి. ఇక్కడ మీకు న్యూ అని ఉందా, సో న్యూ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత రిపోజిటరీ నేమ్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీకు నచ్చిన నేమ్ ఏదో ఒకటి అయితే ఎంటర్ చేయండి. సో నేను ఇక్కడ క్రిప్టో ఫార్మింగ్ అని అయితే ఎంటర్ చేస్తున్నా.
నచ్చిన నేమ్ అయితే ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత కిందకైతే స్క్రోల్ చేయండి. ఇక్కడ మీకు క్రియేట్ అని ఉందా? క్రియేట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో, ట్యాప్ చేసుకుంటే మనకు ఒక రిపోజిటరీ అనేది క్రియేట్ అయింది గైస్. సో, క్రియేట్ అయిన తర్వాత ఇందులో మీరు ఒక న్యూ ఫైల్ అయితే క్రియేట్ చేయాలి. చూడండి ఇక్కడ మీకు క్రియేట్ న్యూ ఫైల్ అని ఉందా? క్రియేట్ న్యూ ఫైల్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో, ట్యాప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు క్రియేట్ చేయబోయే ఫైల్‌కి మీరు ఒక నేమ్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. టాప్‌లో చూడండి నేమ్ యువర్ ఫైల్ అని ఉందా? సో, ఇక్కడ కూడా మీకు నచ్చిన నేమ్ అయితే మీరు ఎంటర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ టీజీఎంకే అని అయితే ఎంటర్ చేస్తున్నా. టీజీఎంకే అని ఎంటర్ చేశారు కదా! నేమ్ ఎంటర్ చేసిన తర్వాత డాట్ అయితే పెట్టి ఎస్‌హెచ్ అయితే ఎంటర్ చేయండి. ఓకేనా? ఇక్కడ మీరు నేమ్ ఎంటర్ చేసిన తర్వాత డాట్ ఎస్‌హెచ్ అయితే పెట్టాలి గైస్. ఫస్ట్ ఇట్లా మీరు ఫైల్‌కి నేమ్ ఇచ్చేసేయండి. నేమ్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఒక కోడ్ అయితే ఎంటర్ చేయాలి. సో, ఈ కోడ్ అనేది ఎక్కడి నుంచి ఎంటర్ చేయాలంటే సో, మీకు నోట్‌ప్యాడ్‌లో కోడ్స్ అనేవి కాపీ చేసుకోమని చెప్పాను కదా గైస్. మీ నోట్‌ప్యాడ్ అయితే ఓపెన్ చేయండి. సో, టాస్క్ 1 కోడ్ అని చెప్పేసి మీకు ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేశాను చూడండి. ఈ లింక్ అయితే మీరు ఫస్ట్ కాపీ చేసుకోండి గైస్. ఓకేనా? కంట్రోల్ సి అయితే ప్రెస్ చేయండి. మీకు కాపీ అవుతుంది. కాపీ చేసుకున్న తర్వాత బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత న్యూ ట్యాబ్ అయితే ఓపెన్ చేసి మీరు కాపీ చేసుకున్న లింక్ అనేది పేస్ట్ చేసి సెట్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. సో, ఇక్కడున్న టోటల్ కోడ్‌ని మీరు కాపీ చేసుకోవాలి గైస్. ఓకేనా? ఎలా కాపీ చేసుకోవాలంటే టాప్‌లో చూడండి ఇక్కడ మీకు కాపీ సింబల్ ఉంటుంది. సో, ఈ కాపీ సింబల్ మీద క్లిక్ చేయండి. కోడ్ మొత్తం కాపీ అవుతుంది. సో, కోడ్‌ని కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఈ ట్యాబ్ అయితే ఓపెన్ చేశారు కదా! ఈ ట్యాబ్‌ని అయితే క్లోజ్ చేసేయండి గైస్. ఓకేనా? క్లోజ్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ మీ యొక్క గిటబ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు కాపీ చేసుకున్న కోడ్‌ని ఇక్కడ పేస్ట్ చేయండి. కంట్రోల్ వి అయితే ప్రెస్ చేయండి. మీకు పేస్ట్ అవుతుంది. సో, పేస్ట్ చేసుకున్న తర్వాత టాప్‌లో చూడండి గైస్ ఇక్కడ మీకు కమిట్ చేంజెస్ అని ఉన్నాయా? కమిట్ చేంజెస్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. అగైన్ మళ్ళీ కమిట్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకున్నట్లయితే మనకి ఫైల్ అనేది సేవ్ అవుతుంది గైస్. ఓకేనా? సో, ఫైల్‌ని సేవ్ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ టాప్‌లో ప్రొఫైల్ ఉంటుంది. ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ ఇక్కడ మీకు సెకండ్ ఆప్షన్ ఉందా? యువర్ రిపోజిటరీస్ అని చెప్పేసి సెకండ్ ఆప్షన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు క్రియేట్ చేసుకున్న ఫైల్ అయితే ఇక్కడ ఉంటుంది. సో, క్రిప్టో ఫార్మింగ్ అని చెప్పేసి ఈ ఫైల్ అయితే ఓపెన్ చేయండి. ఓకేనా? చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కోడ్ అని ఉందా? సో, కోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఒక యూఆర్ఎల్ అయితే మీకు రిసీవ్ అవుతుంది గైస్. ఓకేనా? ఈ యూఆర్ఎల్‌ని మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత సో, ఇప్పుడు మనం కమెంట్స్‌ని అయితే ఎడిట్ చేసుకోవాలి గైస్. ఎలా ఎడిట్ చేయాలంటే మీ నోట్‌ప్యాడ్ అయితే ఓపెన్ చేయండి. సో, కమెంట్స్ మొత్తం ఇక్కడ పేస్ట్ చేశారు కదా! ఇక్కడ మీరు చూడండి ఫస్ట్ కమెంట్ అయితే వచ్చేసి గిట్ క్లోన్ అని చెప్పేసి యువర్ లింక్ అని ఉంది కదా గైస్. ఇప్పుడు మీరు కాపీ చేసుకున్న లింక్ అనేది ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. ఈ యువర్ లింక్ అనేది రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు కాపీ చేసుకున్న లింక్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత సెకండ్ కమెంట్ చూడండి ఇక్కడ మీకు నేమ్.sh అని ఉందా? ఈ నేమ్ అనే దగ్గర మీరు ఫైల్‌కి ఏదైతే నేమ్ పెట్టారో ఆ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. అగైన్ మళ్ళీ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. మీరు ఫైల్‌కి పెట్టిన నేమ్ టీజీఎంకే ఓకేనా? నేను పెట్టుకున్న నేమ్. సో, అట్లా మీరు పెట్టుకున్న నేమ్ అనేది మీరు అక్కడ ఎంటర్ చేయాలన్నమాట. సో, ఇక్కడ నేమ్ అని ఉందా? సో, నేమ్ అనేది రిమూవ్ చేసి టీజీఎంకే ఓకేనా? మీరు ఏదైతే ఫైల్ నేమ్ పెట్టారో ఫైల్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో, ఇక్కడ మళ్ళీ ఇక్కడ మీకు నేమ్ అని ఉందా? సో, నేమ్ అని ఉన్న దగ్గర మీ ఫైల్ నేమ్ అయితే పెట్టాలి గైస్. ఓకేనా? అగైన్ మళ్ళీ టీజీఎంకే. సో, ఈ యొక్క ఫైల్ నేమ్ అయితే ఎడిట్ చేయండి. ఓకేనా? ఇట్లా మీరు ఫస్ట్ కమెంట్స్‌ని అయితే ఎడిట్ చేసేసుకోండి గైస్. ఓకేనా? కమెంట్స్‌ని ఎడిట్ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ మీరు బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత సో, ఇప్పుడు మీరు గిట్ పాడ్ అయితే ఓపెన్ చేయండి కోడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయడానికి. సో, గిట్ పాడ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కాన్ఫిగర్ యువర్ ఓన్ రిపోజిటరీ అని ఉందా? ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక మీరు కాపీ చేసుకున్నారు కదా! గిట్ పాడ్ లింక్ అనేది ఆ లింక్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి. కంట్రోల్ వి ప్రెస్ చేసినట్లయితే పేస్ట్ అవుతుంది. పేస్ట్ చేసిన తర్వాత మీరు సేమ్ లింక్ అనేది కింద మీకు డిస్‌ప్లే అవుతుంది గైస్. ఈ లింక్‌ని మీరు సెలెక్ట్ చేయండి. ఫ్యూ సెకండ్స్ అయితే టైం పడుతుంది. మీకు కంట్రోల్ అనే బటన్ డిస్‌ప్లే అవ్వడానికి ఇట్లా మీకు కంట్రోల్ అనే బటన్ డిస్‌ప్లే అయిన తర్వాత కంటిన్యూ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో, కంటిన్యూ అనే బటన్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత మీరు ఫస్ట్ టైమ్ గిట్ పాడ్‌ని గనుక యూజ్ చేసినట్లయితే వెరిఫికేషన్‌కి మీ మొబైల్ నంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది గైస్. ఇక్కడ మీకు కంట్రీ సింబల్ ఉంది కదా! ఫ్లాగ్. ఈ యొక్క ఫ్లాగ్ మీద అయితే క్లిక్ చేసి కిందకైతే స్క్రాల్ చేయండి. ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇండియాని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ నంబర్ అయితే ఎంటర్ చేయండి గైస్. ఎంటర్ చేసి సెండ్ కోడ్ అని ఉందా? సెండ్ కోడ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. కోడ్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకున్నట్లయితే మీరు ఎంటర్ చేసిన నంబర్‌కి ఒక కాల్ అయితే వస్తుంది. సో, కాల్ అయితే ఆన్సర్ చేయండి. Hi. Share your phone verification code for GitPod Pro 8. సో, ఇట్లా మిమ్మల్ని ఫస్ట్ పాస్వర్డ్ అయితే చెప్తుంది గైస్. ఓకేనా? యువర్ కోడ్ వెరిఫికేషన్ పాస్వర్డ్ అని చెప్పేసి 8 అని అయితే చెప్పింది కదా! మీరు నోట్‌ప్యాడ్‌లో 8 అయితే ఎంటర్ చేయాలి. Your code 5 3 3 1 8. Again 5. సో, ఫస్ట్ కాల్ వచ్చిన తర్వాత సో, కాల్ అనేది మీకు ఓటీపీ చెప్పాలంటే పాస్వర్డ్ ఈజ్ అని చెప్పేసి ఒక నంబర్ అయితే చెప్తుంది. ఆ నంబర్‌ని మీరు డయల్ ప్యాడ్‌లో ఎంటర్ చేసినప్పుడు మీకు ఓటీపీ చెప్తుంది గైస్. ఓకేనా? ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి వాలిడేట్ అకౌంట్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకున్నట్లయితే మీకు వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో, కంటిన్యూ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో, ట్యాప్ చేసుకున్న తర్వాత అగైన్ ఇక్కడ మీకు కంటిన్యూ అని ఉందా? కంటిన్యూ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో, ఇక్కడ మనకి టెర్మినల్ అనేది ఓపెన్ అవ్వడానికి లోడింగ్ అవుతుంది. ఫ్యూ సెకండ్స్ వెయిట్ చేయండి. సో, టెర్మినల్ అనేది లోడింగ్ అయిన తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది గైస్. దీన్ని మీరు ఫుల్ పేజ్‌లో అయితే ఓపెన్ చేయండి. ఎట్లా ఓపెన్ చేయాలంటే టాప్‌లో ఇక్కడ మీకు యారో సింబల్ ఉంది కదా గైస్ ఈ సైడ్. ఈ యారో సింబల్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఫుల్ స్క్రీన్ అయితే ఓపెన్ అవుతుంది. సో, ఓపెన్ అయిన తర్వాత మీ యొక్క నోట్‌ప్యాడ్ అయితే ఓపెన్ చేయండి. మనం ఇక్కడ కమెంట్స్ అయితే ఎంటర్ చేయాలి. సో, ఫస్ట్ కమెంట్ ఉంది కదా! ఈ యొక్క ఫస్ట్ కమెంట్ అయితే కాపీ చేసుకోండి. ఆల్రెడీ మీరు ఎడిట్ చేశారు కాబట్టి. సో, టోటల్ కమెంట్ అయితే కాపీ చేయండి. కంట్రోల్+సి. కాపీ చేసిన తర్వాత బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఫస్ట్ కమెంట్ అనేది ఇక్కడ మీరు పేస్ట్ చేయండి. ఫస్ట్ టైమ్ మీరు పేస్ట్ చేసినప్పుడు ఎలా అని పర్మిషన్ అడుగుతుంది. ఎలా అయితే ఇచ్చేసేయండి. పేస్ట్ అయిపోతుంది. ఎంటర్ అనే బటన్ ట్యాప్ చేయండి. ఓకేనా?
సో మనకి కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ కమాండ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ నోట్‌ప్యాడ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక సెకండ్ కమాండ్ ఉంది కదా గైస్, ఈ యొక్క సెకండ్ కమాండ్ అయితే కాపీ చేసుకోండి. కంట్రోల్+C. కాపీ అయిన తర్వాత అగైన్ మళ్ళీ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీరు కాపీ చేసుకున్న సెకండ్ కమాండ్ అనేది పేస్ట్ చేయండి. ఎంటర్ బటన్ ప్రెస్ చేసుకున్నట్లయితే మనకు కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది గైస్. సో ఇక్కడ మీకు ఒక 1 ఆర్ 2 మినిట్స్ అయితే టైం పడుతుంది. వెయిట్ చేయండి. సో కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా మీకు ఇలా స్టాప్ అవుతుంది. వాట్ డు యూ వాంట్ టు డూ అని చెప్పేసి ఇక్కడ మీరు ఎంటర్ బటన్ అయితే ప్రెస్ చేయాలి గైస్. ఓకేనా, 4 టైమ్స్ అయితే ప్రెస్ చేయాలి. ఎంటర్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. అగైన్ మళ్ళీ ఎంటర్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. అగైన్ మళ్ళీ ఎంటర్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. అగైన్ మళ్ళీ ఎంటర్ అనే బటన్ మీద ట్యాప్ చేస్తే మీకు కోడ్ అనేది మళ్ళీ ఆటోమేటిక్‌గా అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీకు మళ్ళీ టైం పడుతుంది. వెయిట్ చేయండి. సో కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇప్పుడు మిమ్మల్ని ప్రైవేట్ కీ అయితే ఎంటర్ చేయమంటుంది గైస్. ఓకేనా, సో ఇక్కడ ప్రైవేట్ కీ అంటే ఏంటంటే మీ వాలెట్ యొక్క ప్రైవేట్ కీ అయితే ఎంటర్ చేయాలి. సో ప్రైవేట్ కీ ఎంటర్ చేయడం వల్ల మన వాలెట్ టోటల్ యాక్సెస్ అయితే వీళ్ళకెళ్తుంది. సో అందుకనే నేను మీకు టెస్ట్ నెట్‌కి ఒక న్యూ వాలెట్ అనేది క్రియేట్ చేయమని చెప్పాను గైస్. ఓకేనా, సో న్యూ వాలెట్ అంటే మనకి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. సింపుల్ ప్రైవేట్ కీ అనేది ఎలా కాపీ చేసుకోవాలంటే మీ మెటామాస్క్ సెక్షన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక టాప్‌లో 3 లైన్స్ ఉన్నాయా, 3 లైన్ మీద అయితే క్లిక్ చేయండి. మళ్ళీ అకౌంట్ డీటెయిల్స్ అనే ఆప్షన్‌లోకి అయితే వెళ్ళండి. షో ప్రైవేట్ కీ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. వాలెట్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయండి. పాస్వర్డ్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇట్లా లాంగ్ ప్రెస్ అయితే చేసి పట్టుకోండి గైస్. దీన్ని మీకు ప్రైవేట్ కీస్ అయితే ఓపెన్ అవుతాయి. కీని అయితే కాపీ చేసుకోండి. డన్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో ఇప్పుడు మీరు కాపీ చేసుకున్న ప్రైవేట్ కీ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి. సో నేను మీకు ఈ వీడియో చేయడానికి మాత్రమే ఈ వాలెట్ అనేది యూజ్ చేస్తున్నా గైస్. వీడియో అయిపోయిన తర్వాత నేను మీకు ఈ వాలెట్ అయితే యూజ్ చేయను. కాబట్టి ఎవరు కూడా ప్రైవేట్ కీని నోట్ చేసుకుందామనే థాట్‌లో అయితే ఉండకండి. నేను ఇది డమ్మీ వాలెట్. మీకు ఎటువంటి యూజ్ కూడా ఉండదు. ఓకేనా, సో ప్రైవేట్ కీ అనేది ఎంటర్ చేసుకున్న తర్వాత ఎంటర్ అనే బటన్ అయితే ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసుకుంటే అగైన్ మళ్ళీ ఇక్కడ మీకు కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది. సో వెయిట్ చేయండి గైస్. సో కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం థర్డ్ కమాండ్ అయితే ఎంటర్ చేయాలి. అగైన్ మళ్ళీ మీరు నోట్‌ప్యాడ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత థర్డ్ కమాండ్ ఉంది కదా గైస్, ఈ యొక్క థర్డ్ కమాండ్ టోటల్ అయితే సెలెక్ట్ చేసి కాపీ చేసుకోండి. కంట్రోల్+C. కాపీ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు కాపీ చేసుకున్న కమాండ్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసిన తర్వాత ఎంటర్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసుకున్నట్లయితే కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడతో మనకి ఫస్ట్ టాస్క్ అనేది సక్సెస్‌ఫుల్‌గా అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. ఓకేనా, అంటే మీరు 3 కమాండ్స్ అయితే ఎంటర్ చేయాలి. సో ఫస్ట్ టాస్క్ అనేది ప్రాపర్‌గా కంప్లీట్ అయిందా లేదా అని మనం ఎలా చెక్ చేసుకోవాలంటే ఈ యొక్క గిటబ్ ఉంది కదా గైస్, మీ యొక్క గిటబ్ పేజ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనం క్రియేట్ చేసిన రిపోజిటరీలో మనం క్రియేట్ చేసిన ఫైల్ అనేది ఒకటే కదా, ఇక్కడ చూడండి TGMK ఫైల్ అయితే నేను క్రియేట్ చేశాను. సో ఇప్పుడు ఈ పేజ్‌ని మీరు జస్ట్ రిఫ్రెష్ చేయండి. ఓకేనా, సో రిఫ్రెష్ చేసినట్లయితే ఆటోమేటిక్‌గా ఇక్కడ మీకు ఫైల్స్ అనేవి డిస్‌ప్లే అవుతాయి. ఇట్లా మీకు ఫైల్స్ అనేవి యాడ్ అయ్యాయంటే మీరు అర్థం చేసుకోండి మన టాస్క్ అనేది సక్సెస్‌ఫుల్‌గా అయితే కంప్లీట్ అయింది. ఓకేనా, సో టాస్క్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీ యొక్క టెస్ట్ నెట్ పేజ్ ఉందా, మీ యొక్క టెస్ట్ నెట్ పేజ్ అయితే ఓపెన్ చేయండి. మీకు స్టార్ట్ క్వెషన్ ఉందా, స్టార్ట్ క్వెషన్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో కిందకైతే స్క్రాల్ చేయండి. సో ఫస్ట్ టాస్క్ చూడండి, ఇక్కడ మిమ్మల్ని డిప్లాయ్ కాంటాక్ట్ అడ్రెస్ అయితే ఎంటర్ చేయాలి. సో ఈ యొక్క కాంటాక్ట్ అడ్రెస్ అనేది ఎలా ఎంటర్ చేయాలంటే మీ యొక్క గిట్ పాడ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా కిందకైతే స్క్రాల్ చేయండి. సో కిందకి స్క్రాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి గైస్, డిప్లాయిడ్ కాంటాక్ట్ అడ్రెస్ అని చెప్పేసి ఇక్కడ మీకు ఒక కాంటాక్ట్ అడ్రెస్ అయితే ఉంటుంది. ఈ అడ్రెస్‌ని కాపీ చేసుకోండి. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కంట్రోల్+C అయితే ప్రెస్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ టెస్ట్ నెట్ పేజ్‌కి అయితే వెళ్ళిపోండి. ఇప్పుడు మీరు కాపీ చేసుకున్న అడ్రెస్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకుంటే మీకు ఫస్ట్ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఈ టాస్క్ అనేది మీకు పెండింగ్‌లో అయితే వెళ్తుంది గైస్. ఈ టాస్క్‌ని వాళ్ళు మాన్యువల్‌గా అయితే వెరిఫై చేస్తారు. ఓకేనా, సో ఫస్ట్ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ మీకు సెకండ్ టాస్క్ చూడండి. సో మీ యొక్క గిటబ్ రిపోజిటరీ లింక్ అయితే అడుగుతుంది. సో లింక్ అనేది ఎలా కాపీ చేయాలంటే అగైన్ మళ్ళీ మీ యొక్క గిటబ్ పేజ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కోడ్ అని ఉందా, కోడ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ఇందాక మీరు కాపీ చేసుకున్న లింక్ మీ యొక్క రిపోజిటరీ లింక్ గైస్. ఈ లింక్ అనేది మీరు కాపీ చేయండి. కాపీ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ మీరు టెస్ట్ నెట్ పేజ్ అయితే ఓపెన్ చేయండి. మీరు కాపీ చేసుకున్న లింక్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి సబ్మిట్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకుంటే మీకు ఈ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ పాపప్ అయితే కట్ చేయండి. సో మనకి ఫస్ట్ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం సెకండ్ టాస్క్ అయితే కంప్లీట్ చేద్దాం. సో సెకండ్ టాస్క్ కంప్లీట్ చేయడానికి అగైన్ మళ్ళీ మీరు గిటబ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ మీ ప్రొఫైల్ ఉందా, సో ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేయండి. సో సెకండ్ ఆప్షన్ రిపోజిటరీస్ అనే ఆప్షన్‌లోకి అయితే వెళ్ళండి. ఇంకొక న్యూ రిపోజిటరీ అయితే క్రియేట్ చేయాలి గైస్. ఓకేనా, ఈచ్ టాస్క్‌కి మీరు ఈచ్ రిపోజిటరీ అయితే క్రియేట్ చేయాలన్నమాట. టోటల్ 6 టాస్క్‌లు మీకు 6 రిపోజిటరీస్ అయితే మీరు క్రియేట్ చేయాలి. ఇక్కడ మీకు టాప్‌లో న్యూ అని ఉందా, సో న్యూ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత సో రిపోజిటరీ నేమ్ అయితే అడుగుతుంది. సో ఇందాక మనం క్రిప్టో ఫార్మింగ్ అయితే ఎంటర్ చేసాం కదా, ఇందాక మీరు ఏదైతే నేమ్ ఎంటర్ చేశారో సేమ్ నేమ్ అయితే ఎంటర్ చేసి సెకండ్ టాస్క్ కాబట్టి పక్కన 2 అయితే పెట్టండి సరిపోతుంది. సో 2 ఎంటర్ చేసిన తర్వాత కిందకైతే స్క్రాల్ చేయండి. ఇక్కడ మీకు రిపోజిటరీ అని ఉందా, క్రియేట్ అనే బటన్ అయితే ట్యాప్ చేయండి. సో రిపోజిటరీ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఒక న్యూ ఫైల్ అయితే క్రియేట్ చేసుకోవాలి. గైస్ మనకి ప్రాసెస్ అంతా కూడా మీరు ఫస్ట్ టాస్క్ అనేది ఎలా కంప్లీట్ చేశారో సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది టోటల్ 6 టాస్క్‌లకి కూడా. ఓకేనా, సో న్యూ ఫైల్ అనేది ఎలా క్రియేట్ చేయాలంటే ఇక్కడ మీకు క్రియేట్ న్యూ ఫైల్ అని ఉందా, క్రియేట్ న్యూ ఫైల్ అనే బటన్ అయితే ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఒక ఫైల్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. సో ఇందాక మనం ఫస్ట్ దానికి ఫైల్ నేమ్ ఏమి ఎంటర్ చేసాం, TGMK కదా, సేమ్ నేమ్ అయితే ఎంటర్ చేసి ఇక్కడ కూడా మీరు 2 అయితే ఎంటర్ చేయండి. ఇది మనకి సెకండ్ టాస్క్ కాబట్టి 2 ఎంటర్ చేసిన తర్వాత .sh అయితే పెట్టండి. సో .sh పెట్టిన తర్వాత ఇక్కడ మనం కమెంట్ అయితే ఎంటర్ చేయాలి. సో కమెంట్ ఎంటర్ చేయడానికి మీ నోట్‌ప్యాడ్ అయితే ఓపెన్ చేయండి. సెకండ్ టాస్క్ లింక్స్ కూడా ఛానెల్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో సెకండ్ టాస్క్ లింక్స్ కూడా మీ నోట్‌ప్యాడ్‌లో అయితే పేస్ట్ చేసుకోండి. సో కోడ్ లింక్ అని చెప్పేసి మీకు ఫస్ట్ ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేసి ఉంటాను గైస్. ఈ లింక్ అయితే మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత మీ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. సో న్యూ ట్యాబ్ అయితే ఓపెన్ చేసి ఇప్పుడు మీరు కాపీ చేసుకున్న లింక్ అనేది పేస్ట్ చేసి సెట్ చేయండి.
సెట్ చేసుకున్న తర్వాత సో మొత్తం ఈ టోటల్ కోడ్ అంతా కూడా మీరైతే కాపీ చేసుకోవాలి గైస్. కోడ్‌ని కాపీ చేయడానికి ఇక్కడ మీకు కాపీ సింబల్ ఉందా? సో కాపీ సింబల్ మీద అయితే క్లిక్ చేయండి. కోడ్ అనేది కాపీ అవుతుంది. ఇప్పుడు మీరు ఓపెన్ చేసిన ట్యాబ్ అనేది క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి అగైన్ మళ్ళీ గిటబ్ అయితే ఓపెన్ చేయండి. ఇప్పుడు మీరు కాపీ చేసుకున్న కోడ్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి. కంట్రోల్ వి క్లిక్ చేసినట్లయితే పేస్ట్ అవుతుంది. పేస్ట్ చేసుకున్న తర్వాత టాప్‌లో ఇక్కడ మీకు కమిట్ చేంజెస్ అని ఉంది. ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. అగైన్ మళ్ళీ కమిట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. మనకి ఫైల్ అనేది సేవ్ అవుతుంది. ఓకేనా? సో ఫైల్ అనేది సేవ్ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ టాప్‌లో ఇక్కడ మీకు ప్రొఫైల్ ఉందా? ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేయండి. యువర్ రిపోజిటరీస్ అని అయితే ఉంటుంది. సెకండ్ ఆప్షన్ అయితే ఓపెన్ చేయండి. ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్న సెకండ్ రిపోజిటరీ ఉంది కదా గైస్, స్క్రిప్ట్ ఫార్మింగ్ 2 దీన్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత రిపోజిటరీ లింక్ అయితే కాపీ చేసుకోవాలి. ఇక్కడ మీకు కోడ్ అని ఉందా? సో కోడ్ అనే బటన్ అయితే ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు ఒక లింక్ అయితే వచ్చి ఉంటుంది. ఈ లింక్ ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ మీరు నోట్ ప్యాడ్ అయితే ఓపెన్ చేయండి. మనం ఈ యొక్క కమెంట్స్ అయితే ఎడిట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు యువర్ లింక్ అని ఉంది కదా గైస్, ఈ యువర్ లింక్ దగ్గర ఇప్పుడు మీరు కాపీ చేసుకున్న లింక్ అనేది పేస్ట్ చేయండి. ఓకేనా? పేస్ట్ చేసిన తర్వాత సెకండ్ కమాండ్ చూడండి, ఇక్కడ మీకు నేమ్ అని ఉందా? సో నేమ్ దగ్గర ఫైల్ నేమ్ ఏమైతే పెట్టారో TGMK2. ఓకేనా? సో నేను ఫైల్ నేమ్ TGMK2 అని పెట్టాను కాబట్టి ఇక్కడ నేను TGMK2 అని అయితే ఎంటర్ చేస్తున్నా. ఇట్లా మీరు ఫస్ట్ కమెంట్స్‌ని అయితే ఎడిట్ చేసుకోండి. కమెంట్స్‌ని ఎడిట్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. సో ఇప్పుడు మనం గిట్ పాడ్ అయితే ఓపెన్ చేయాలి గైస్. ఆల్రెడీ మనం గిట్ పాడ్‌లో సో ఫస్ట్ టాస్క్‌ని మనం ఎగ్జిక్యూట్ అయితే చేసేసాం. ఓకేనా? ఆల్రెడీ మనం ఈ టెర్మినల్ అయితే యూజ్ చేసాం. మనకు ఒక న్యూ టెర్మినల్ అయితే ఓపెన్ చేయాలి. సో న్యూ టెర్మినల్ ఎలా ఓపెన్ చేయాలంటే ఈ పేజ్ ఉంది కదా, పేజ్‌ని అయితే కట్ చేసేయండి. సో క్లోజ్ చేసిన తర్వాత నేను మీకు మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క గిట్ పాడ్ వర్క్ స్పేస్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను గైస్. ఈ లింక్ అనేది న్యూ ట్యాబ్‌లో అయితే ఓపెన్ చేయండి. మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు న్యూ వర్క్ స్పేస్ అని ఉందా? న్యూ వర్క్ స్పేస్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకుంటే ఇప్పుడు మీరు కాపీ చేసుకున్నారు కదా గైస్ లింక్ అనేది, ఆ లింక్ అనేది పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత సేమ్ లింక్ అనేది కింద మీకు డిస్ప్లే అవుతుంది. సేమ్ లింక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫ్యూ సెకండ్స్ అయితే టైం పడుతుంది. ఇక్కడ మీకు కంటిన్యూ అనే బటన్ డిస్ప్లే అవ్వడానికి కంటిన్యూ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ మనకి పేజ్ అనేది లోడింగ్ అవ్వడానికి టైం పడుతుంది గైస్, వెయిట్ చేయండి. లోడింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు టెర్మినల్‌ని ఫుల్ స్క్రీన్ అయితే ఓపెన్ చేయండి. సో అట్లా ఓపెన్ చేయాలంటే ఇక్కడ మీకు యారో సింబల్ ఉంది. ఈ యారో సింబల్ మీద క్లిక్ చేసినట్లయితే ఫుల్ స్క్రీన్ అయితే ఓపెన్ అవుతుంది గైస్. ఓకేనా? ఇక్కడ మనం కమెంట్స్ అయితే ఎంటర్ చేయాలి. కమెంట్స్ ఎంటర్ చేయడానికి మీ నోట్ ప్యాడ్ అయితే ఓపెన్ చేయండి. సో ఇందాక మీరు ఎడిట్ చేసుకున్న ఫస్ట్ కమెంట్ అయితే కాపీ చేసుకోండి. సో కంట్రోల్-C కాపీ. కాపీ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ మీ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కమెంట్ అయితే పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేయడానికి ఫస్ట్ టైం మీకు పర్మిషన్ అయితే అడుగుతుంది గైస్, అలో ఇచ్చేసేయండి. సో పేస్ట్ అయిపోయిన తర్వాత ఎంటర్ బటన్ మీద ప్రెస్ చేయండి గైస్, మనకి కమెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ కమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ నోట్ ప్యాడ్ అయితే ఓపెన్ చేయండి. సెకండ్ కమెంట్ ఉంది కదా, ఈ యొక్క సెకండ్ కమాండ్ అయితే కాపీ చేసుకోండి. కంట్రోల్+C. కాపీ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. ఇప్పుడు మీరు కాపీ చేసుకున్న కమాండ్ అయితే ఇక్కడ పేస్ట్ చేయండి. ఎంటర్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. మీకు కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది గైస్. ఇక్కడ మీకు వెయిట్ చేయండి. కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా స్టాప్ అవుతుంది. వాట్ డు యూ వాంట్ టు డూ అని చెప్పేసి ఇక్కడ మీరు 4 టైమ్స్ ఎంటర్ బటన్ అయితే ప్రెస్ చేయాలి గైస్. ఎంటర్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. అగైన్ మళ్ళీ ఎంటర్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. అగైన్ మళ్ళీ ఎంటర్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. అగైన్ మళ్ళీ ఎంటర్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. కోడ్ అనేది మళ్ళీ ఆటోమేటిక్‌గా అయితే రీస్టార్ట్ అయితే అవుతుంది. సో టైం పడుతుంది, వెయిట్ చేయండి. సో కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇక్కడ మిమ్మల్ని మీ ప్రైవేట్ కీస్ అయితే అడుగుతుంది గైస్. అగైన్ మళ్ళీ ప్రైవేట్ కీస్ అయితే కాపీ చేసుకొని పేస్ట్ చేయండి. సో ప్రైవేట్ కీ అనేది కాపీ చేసుకున్న తర్వాత సో డన్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు మీరు కాపీ చేసుకున్న ప్రైవేట్ కీ అనేది ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. కీస్‌ని ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మిమ్మల్ని టోకెన్ నేమ్ అయితే ఎంటర్ చేయమంటుంది గైస్. ఇక్కడ మీకు నచ్చిన టోకెన్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు నచ్చిన ఏదో ఒక నేమ్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ నేను తెలుగు ఎర్నింగ్స్ అని అయితే ఛానల్ నేమ్ అయితే ఇస్తున్నా. సో ఛానల్ నేమ్ ఇచ్చిన తర్వాత ఎంటర్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో టోకెన్ సింబల్ అయితే అడుగుతుంది. సో నేను TE అయితే ఇస్తున్నా. మీకు నచ్చిన సింబల్ అయితే ఇచ్చి ఇక్కడ ఎంటర్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో కోడ్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది గైస్, వెయిట్ చేయండి. సో కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత సో మనం థర్డ్ కమాండ్ అయితే ఎంటర్ చేయాలి. సో కమాండ్ ఎంటర్ చేయడానికి అగైన్ మళ్ళీ నోట్ ప్యాడ్ లోకి అయితే వెళ్ళిపోండి. సో థర్డ్ కమాండ్ ఉంటుంది కదా గైస్, ఈ యొక్క థర్డ్ కమాండ్ అయితే కాపీ చేసుకోండి. కంట్రోల్+C. కాపీ అయిన తర్వాత అగైన్ మళ్ళీ బ్రౌజర్ లోకి అయితే వెళ్ళిపోండి. ఇప్పుడు మీరు కాపీ చేసుకున్న కమాండ్ అయితే ఇక్కడ పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసిన తర్వాత ఎంటర్ అనే బటన్ మీద ట్యాప్ చేస్తే సో మనకి కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడతో మనకి సెకండ్ టాస్క్ కూడా సక్సెస్ఫుల్ గా అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. ఓకేనా? 3 కమెంట్స్ అయితే మీరు ఎంటర్ చేయాలి. సో 3 కమెంట్స్ కూడా మనకి అయితే కంప్లీట్ అయిపోయినాయి. టాస్క్ అనేది కంప్లీట్ అయిందా లేదా ఎలా చెక్ చేసుకోవాలంటే అగైన్ మళ్ళీ గిట్ పాడ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత పేజ్ అయితే రిఫ్రెష్ చేయండి. సో రిఫ్రెష్ చేసిన తర్వాత చెక్ చేయండి గైస్, మనకి ఇక్కడ ఫైల్స్ అనేవి ఆటోమేటిక్ అయితే యాడ్ అవుతాయి. ఇట్లా ఫైల్స్ యాడ్ అయినాయి అంటే మనకి టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయిందని అర్థం. ఓకేనా? సో టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు టెస్ట్ నెట్ పేజ్ అయితే ఓపెన్ చేయండి. సో సెకండ్ టాస్క్ ఇక్కడ మీకు స్టార్ట్ క్విస్ట్ అని ఉందా? స్టార్ట్ క్విస్ట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో కిందకైతే స్క్రోల్ చేయండి. ఇక్కడ మీరు కాంటాక్ట్ అడ్రస్ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయడానికి మీరు గిట్ పాడ్ అయితే ఓపెన్ చేయండి. సో కిందకైతే స్క్రోల్ చేయండి. ఇక్కడ చూడండి మరి ఇక్కడ మీకు కాంట్రాక్ట్ డిప్లాయిడ్ అడ్రస్ అని ఉందా? ఈ అడ్రస్ ని మీరు కాపీ చేసుకోండి. ఓకేనా? సో కంట్రోల్+C అయితే క్లిక్ చేయండి. కాపీ అవుతుంది. కాపీ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ టెస్ట్ నెట్ పేజ్ అయితే ఓపెన్ చేయండి. కాపీ చేసుకున్న అడ్రస్ అనేది ఇక్కడ పేస్ట్ చేసి సబ్మిట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. అయితే వచ్చేసి ఇక్కడ మిమ్మల్ని గిటబ్ రిపోజిటరీ లింక్ అయితే అడుగుతుంది. సో మీ గిటబ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి కోడ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో మీ లింక్ ఉంది కదా గైస్, లింక్ అయితే కాపీ చేసుకోండి. అగైన్ మళ్ళీ టెస్ట్ నెట్ పేజ్ అయితే ఓపెన్ చేయండి. ఈ లింక్ అనేది ఇక్కడ పేస్ట్ చేసి సబ్మిట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో సెకండ్ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో థర్డ్ టాస్క్ అయితే వచ్చేసి ట్రాన్సాక్షన్ లింక్ అయితే అడుగుతుంది. ట్రాన్సాక్షన్ లింక్ అనేది ఎంటర్ చేయడానికి అగైన్ మళ్ళీ గిట్ పాడ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డిప్లాయ్ కింద చూడండి గైస్, ట్రాన్సాక్షన్ రిసిప్ట్ అని చెప్పేసి మింటింగ్ టోకెన్ సక్సెస్ అని చెప్పేసి ఇక్కడ మీకు ట్రాన్సాక్షన్ యాజ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు HTTPS ఉందా? సో ఇక్కడ నుంచి ఇక్కడ మీకు అడ్రస్ ఉంది కదా B02 అని చెప్పేసి ఇక్కడ వరకు అయితే కాపీ చేసుకోండి. కంట్రోల్+C. కాపీ అయిన తర్వాత అగైన్ మళ్ళీ టెస్ట్ నెట్ పేజ్ అయితే ఓపెన్ చేయండి. ఇప్పుడు మీరు కాపీ చేసుకున్న లింక్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి సబ్మిట్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకుంటే మీకు ఈ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఈ పాపప్ అయితే కట్ చేయండి.
ఇక్కడితో మనకి సెకండ్ టాస్క్ కూడా సక్సెస్ఫుల్‌గా అయితే కంప్లీట్ అయిపోయింది. హోప్ నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా గైస్. ఇప్పటి వరకు చెప్పిన టాస్క్‌లో మీరు చేసేటప్పుడు మీకేమైనా ఎర్రర్ వచ్చినా, మీకేమైనా డౌట్ వచ్చినా సరే నాకు టెలిగ్రామ్ ఛానల్‌కి అయితే వచ్చి మెసేజ్ చేయండి గైస్. ఓకేనా? ఓవరాల్‌గా ఇది గైస్ ఈ వీడియో అనేది. ఆల్రెడీ వీడియో అనేది చాలా లెంతీ అయింది. సో, అందుకే మనం ఈ టెస్ట్ నెట్ అనేది 3 పార్ట్స్ కింద అయితే డివైడ్ అయితే చేశాను. సో, నెక్స్ట్ టాస్క్‌లు అనేవి నేను మీకు వీడియోస్ అనేవి అయితే ప్రొవైడ్ చేస్తాను గైస్. సో, వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి. సో, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే వెళ్ళండి. థాంక్ యూ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్.